ప్రియమైన ఆధ్యాత్మిక మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా మూర్తీస్ ట్రావెల్ సర్క్యూట్ ఛానల్ తరపున స్వాగత సుమాంజలి. ఈరోజు మనము చరిత్రతో అనుబంధము, పురాణాలతో పులకరింత, అద్భుతమైన నిర్మాణ శైలి, ఈ మూడింటిని ఒకే చోట చూడగలిగే దివ్య క్షేత్రము చెన్నై నగర మధ్యలో గల మైలాపూర్ కపాలేశ్వర దేవాలయం గురించి సవివరంగా తెలుసుకోబోతున్నాం. దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన మరియు పవిత్రమైన ఈ శివాలయం శివభక్తులకు భూలోక కైలాసము. ఈ ఆలయంలో స్వామివారి మహిమలేమిటి, అమ్మవారి కరుణ కటాక్షాలు ఏమిటి, మరి ఈ క్షేత్రానికి అంతటి పవిత్రత ఎలా వచ్చింది? ఈ వీడియోలో ఆ విశేషాలను సవివరంగా తెలుసుకుందాం. మరి ఆలస్యం చేయకుండా మహాదేవుని మహిమలు దాగి ఉన్న ఈ పవిత్ర క్షేత్రంలోకి అడుగు పెడదాం. ఈ దేవాలయంలో భగవానుడు కపాలేశ్వరుడిగా తన చేతిలో కపాలం ధరించినవాడు. ఆవిడ పార్వతీదేవి కర్పగాంబల్ కోరికలు తీర్చే తల్లి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. నగర సందడి మధ్యలోనూ ఈ ఆలయ ప్రాంగణము నిత్యము ఆధ్యాత్మిక శాంతిని ప్రసరిస్తుంది. ఈ ఆలయ నిర్మాణం 7వ శతాబ్దంలో పల్లవరాజులు ప్రారంభించారని పండితులు చెబుతున్నారు. ఆ తర్వాత దండయాత్రల వల్ల కొంత నష్టం జరగగా 16వ శతాబ్దంలో విజయనగర రాజులు తిరిగి అద్భుతమైన శైలిలో పునర్నిర్మించారు. ప్రస్తుతం ఉన్న గోపురాలు, మండపాలు మరియు శిల్పాలు విజయనగర శిల్పకళకు చక్కని ఉదాహరణలుగా నిలిచాయి. ఈ ఆలయము శైవ నయన్మారల్లో శైవ భక్తుడు సమందర్, అప్పర్ వంటి మహాభక్తులు కీర్తించిన 275 పవిత్ర స్థలాల్లో ఒకటి. ఆ మహాభక్తుల కీర్తనలోనే ఈ క్షేత్ర మహిమ విస్తృతంగా ప్రస్తావించబడింది. పురాణగాథ నెమలి రూపంలో పార్వతీదేవి. ఈ క్షేత్రానికి మైలాపూర్ అనే పేరు రావడానికి ఒక పురాణ గాథ ఉంది. ఒకసారి పార్వతీదేవి శివుని బోధనను ఆలకిస్తుండగా క్షణం పాటు దృష్టి మరలడంతో శివుడు ఆమెను మైలు అంటే నెమలి రూపంలో జన్మించమని శాపమిచ్చాయని చెబుతారు. ఆ తరువాత పార్వతీదేవి నెమలి రూపంలో ఈ ప్రదేశానికి వచ్చి పున్నయ్య చెట్టు కింద కపలేశ్వరుని ఆరాధించి క్షమాపణ పొందింది. అందుకే ఈ స్థలానికి మైలాపూర్ నెమలల గ్రామం అని పేరు వచ్చింది. ఇక్కడ కపలేశ్వరుని భక్తిభావంతో దర్శించడం ద్వారా పాపాలు నశించి ఆయురారోగ్యాలు, శాంతి, ధ్యానము లభిస్తాయని విశ్వాసం. శివుని శాపం వల్ల పార్వతీదేవి నెమలిగా రూపాంతరం చెంది 1000 సంవత్సరాల తపస్సు చేసి తాను శివుణ్ణి ప్రసన్నం చేసుకున్న తర్వాత తన నిజ రూపాన్ని తిరిగి పొందినట్టు చెబుతారు. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిసి ఉన్నారు. ఈ దేవాలయానికి 2 ప్రధాన ద్వారాలు ఉన్నాయి. ఒకటి కోనేరు వైపున ఉంటుంది, మరొకటి ప్రధాన వీధికి ఎదురుగా ఉన్న పెద్ద గోపురం వద్ద ప్రధాన ప్రవేశ ద్వారంగా ఉంటుంది. ప్రతి శుక్రవారం అమ్మవారి దర్శనం కోసం ఎంతో మంది భక్తులు వస్తారు. ఆ రోజు ఆలయం ఎంతో రద్దీగా ఉంటుంది. మైలాపూర్ కపాలేశ్వర దేవాలయం తూర్పు గోపురం సుమారు 120 అడుగుల ఎత్తులో ఉంది. గోపురం పైభాగంలో శైవ పురాణంలోని వివిధ దృశ్యాలను అద్భుతంగా చెక్కారు. ఆలయం లోపల
ప్రధాన దైవాలతో పాటుగా వినాయక, మురుగన్, దక్షిణామూర్తి, దుర్గాదేవి వంటి పరివార దేవతల ఆలయాలు కూడా ఉన్నాయి. ప్రతి కోణంలోనూ శిల్ప కళాకారుల నైపుణ్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఆలయానికి సమీపంలో ఉన్న కపాలేశ్వర తెప్పకుళము అనే పవిత్ర చెరువు ఈ దేవాలయానికి ప్రత్యేక ఆకర్షణ. ప్రతి సంవత్సరము మార్చి, ఏప్రిల్ నెలలో జరిగే పంగుని పెరువిలా ఉత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ ఉత్సవ సమయంలో దేవతామూర్తులు వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇస్తారు. మహాశివరాత్రి ఫిబ్రవరి, మార్చి మధ్య రాత్రి వేళ అత్యంత భక్తిభావంతో వేడుకలు జరుపుకుంటారు. కపాలేశ్వర ఆలయంలో భరతనాట్య ప్రదర్శనలు ఎంతో విశిష్టంగా జరుగుతుంటాయి. ముఖ్యంగా ఆరంగేట్రం అనే తొలి నృత్య ప్రదర్శనను ఈ పవిత్ర క్షేత్రంలో నిర్వహించడం ఒక గొప్ప గౌరవంగా భావిస్తారు. అనేక యువ నర్తకులు తమ గురువుల ఆశీర్వాదంతో ఇక్కడే తమ ఆరంగేట్రం చేసి శివపార్వతుల సన్నిధిలో నాట్య సేవ అర్పిస్తారు. ఈ కార్యక్రమాలు కేవలము కళాత్మక ప్రతిభను మాత్రమే కాకుండా భక్తి భావాన్ని కూడా ప్రతిబింబిస్తాయి. అలాగే వీణ, వయోలిన్, మృదంగం వంటి వాద్య సంగీత కచేరీలు కూడా ఆలయ ప్రాంగణంలో తరచుగా నిర్వహించబడుతుంటాయి. ఈ ఆలయ దర్శనానికి అనేక రాష్ట్రాల నుండి మాత్రమే కాకుండా విదేశాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేస్తారు. ఈ ఆలయ పరిసరాల్లో పూల దుకాణాలు, ఇత్తడి, రాగి వస్తువులు అమ్మే దుకాణాలు, నాదస్వర సంగీతం వినిపించే గాలి వీధులు ఇవన్నీ పాత చెన్నై సంస్కృతికి సాక్ష్యంగా నిలుస్తాయి. ఇది చెన్నై సంస్కృతి హృదయము. భరతనాట్యము, కర్ణాటక సంగీతము, తమిళ సాంప్రదాయము ఇంకా ఇక్కడ ప్రతి వీధిలోనూ సజీవంగా ఉన్నాయి. ఆలయము వెలుపల ప్రధాన రహదారి వెంట దసరా సమయాల్లో మట్టి మరియు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన వివిధ రకాల బొమ్మలు అమ్మబడతాయి. ఈ సమయంలో బొమ్మలు కావాలనుకునే వారు వెళ్తే అద్భుతమైన రంగులతో తయారు చేసిన బొమ్మలు దొరుకుతాయి. తంజావూరు, మధురై, కుంభకోణము, కడలూరు వంటి ప్రాంతాల నుంచి ఈ బొమ్మలను తీసుకువచ్చి అమ్ముతారు. కపాలేశ్వరుడు మరియు కర్పగాంబల్ దివ్యజంట యొక్క ఆశీస్సులు మీకు సదా ఉండాలని కోరుకుంటూ ఈ దివ్యక్షేత్రం యొక్క విశేషాలను మీ ముందు ఉంచాను. ఈ మహిమాన్విత మైలాపూర్ క్షేత్రాన్ని మీరు తప్పక సందర్శించండి. ఈ దేవాలయ చరిత్ర, పురాణము, నిర్మాణము ప్రతిదీ మనల్ని భక్తి పారివశ్యంలో ముంచెత్తుతాయి. మైలాపూర్ మహిమను మనసారా స్మరిస్తూ ఓం నమశివాయ మంత్రంతో మన మనస్సును పవిత్రం చేసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు. ఇవి మా ఈనాటి సందర్శన అంశాలు. మరి ఒక అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.